నమస్తే. నా పేరు యాకలక్ష్మి. నేను సిద్ధేశ్వర పెరిమిళ్ళ సిద్ధేశ్వర అన్నదాన సత్రంలో ఉంటున్నాను. నిన్న అమావాస్య ధ్యానం చేశాను. అయితే నిన్న ఒక అమ్మవారిలాగా నన్ను వచ్చి తీసుకుపోయి ఎక్కడనో అడవిలో ఉంచింది. అడవి ఇంత కారణమైన అడవిలో పెద్ద చెరువు ఉంది. అక్కడ ఒక చెరువులాగా ఉంది. ఆ చెరువులో నన్ను ముంచుతూ ఉంది. ఇట్లా పట్టి మునుగంటుంది. నీటిలో మునిగితే స్నానం, ధ్యానంలో మునిగితే జ్ఞానం అని చెప్తుంది నాకు నిన్న. అసలు ఎంత బాగుందో. చెరువు గట్టు చుట్టూ మొత్తం అందరు ధ్యానంలో కూర్చున్నారు. అందులో నన్ను ఒక తల్లి ముంచుతుంది. చాలా చలి పెడితే తల్లి అంటే చలి లేదు తల్లి, నువ్వు మునిగితే ఇంకా ఉన్నాయన్నీ పోతాయి, మునుగు అని అంటుంది. నువ్వు కొత్త వాళ్ళకి ఇంప్రెషన్ కావాలి అంటుంది. నిన్న రాత్రి 10 గంటలకు కూర్చున్నాను, 12 గంటలకు లేచాను. ఆ రాత్రి కూడా నాకు మొత్తం ఎక్కడ మొత్తం మాస్టర్లే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా మాస్టర్లే. ఆ మాస్టర్ల దగ్గర నన్ను కూర్చుంటే పెట్టుకొని ధ్యానం చేపిస్తున్నారు. చెయ్యి తల్లి, చెయ్యి నువ్వు ఉండు తల్లి అని. ఒక అమ్మాయిల అమ్మలాగా వచ్చేసి నన్ను ఏమంటుందంటే, నేను అన్నపూర్ణేశ్వరి తల్లి, నీకు ఓపిక చాలా ఉండాలి, ఇలా జనం లేరని రందిపడొద్దు అంటుంది. 12 గంటల దాకా చేసిన రాత్రి. ఇంకా మార్నింగు నెట్ కొంచెం రాలేదు. నెట్ రాకుండా సరే అని కూర్చుంటే అసలు కుమార్ తల్లి చెప్పేది మొత్తం ఎలా ఉందంటే, మీరు హిమాలయాలకు పోయి పంపించిందని అన్నది ఒకటే నాకు గుర్తుంది. ఆడికి పోయిన తర్వాత అసలు ఎవరు నన్ను అడిగి తీసుకుపోయింది, ఎవరు బాబాజీ తీసుకుపోయినట్టు. తండ్రి నాకు నెట్ రావాలని అనుకుంటున్నా, కానీ నీ నెట్తో నేను సంబంధం, నువ్వు చెయ్యి ధ్యానం అని అంటున్నారు అక్కడ. నువ్వు నాతో రా అంటున్నాడు. ఒక గాలిలాగా చెయ్యిలో ఇట్లా అరచేతులు తీసుకుపోయి నన్ను కరానమైన అడవిలో ఉంచి, నువ్వు ఇక్కడ కూర్చొని నేను మళ్ళీ వస్తాను పోయింది. ఇట్లా మొత్తం పైనుంచి ఎనర్జీ పువ్వులే పడుతున్నాయి నా మీద. మొత్తం పువ్వుల్లాగా పడుతున్నది. ఒక బాల్స్ పువ్వుల్లాగా పడుతున్నాయి, తెల్లగా మల్లె పువ్వుల్లాగా పడుతున్నాయి నా మీద. అందులో నేను నెట్టే లేదు అనుకుంటే, నీకు నెట్తో నేను సంబంధం, నువ్వు చెయ్యి, ఇక్కడ కూర్చొని చెయ్యి, నీకు చాలా బాగుంటుంది, చెయ్యి, నువ్వు పునర్జన్మ ఎత్తిన తల్లివి, చెయ్యి, నువ్వు ఎంత బాగుంటుంది నీకు అని నన్ను అక్కడ అడవిలో దించి ఆ స్వామి మాయమయ్యాడు. మళ్ళీ శరీరంకి రాని అన్నప్పుడు కొద్దిసేపు నెట్ వచ్చింది. కుమారవ్వ శరీరంలోకి వచ్చే ముందు నాకు మొత్తం ఎలాగంటే పెద్ద ఒక పాత్ర లాగుంది. అందులో మొత్తం అన్నం వండి రెడీగా ఉంది. అన్నం తీయకుండా ఏదో ఒక రసం లాగా నా చేతిలో పోసింది. ఇది తాగు తల్లి, నువ్వు నీకు ఏది ఉండదు తాగు, నీ మొత్తం నీకు చక్రాలు హీలింగ్ అవుతున్నాయి, నువ్వు తాగు తల్లి, నీకు ఇంకా మంచిగా ఉంటుందని తాగిపిస్తుంది. గ్లాస్ ఒక పాత్ర లాగుంది. ఆ పాత్రలో పోసి నాకు ఇవాళ తాగిపించింది. ఇది ఇవాళ నా ధ్యాన అనుభవం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి చేరాలి, చెప్పుకుంటేనే పంచుతూనే పెంచుతుంది అనేది నాకు ఉంది. చాలా బాగుంది. అమ్మ చామలమ్మ, నీ పాదాలకు చెతకొట్టి నమస్కారాలు తల్లి, చెతకొట్టి ధన్యవాదాలు. కుమార్ తల్లి, నీ పాదాలకు చెతకొట్టి నమస్కారాలు, చెతకొట్టి ధన్యవాదాలు తల్లి. ఎంత బాగుంది తల్లి, మల్లె పువ్వు పందిరిలోన అన్నట్టున్నది తల్లి. చాలా బాగుంది. థ్యాంక్స్.